పిసినారి పిచ్చుక రిసెప్షన్. తుని పిచ్చుక లూసీ పావురంల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మరుసటి రోజే లూసీ పావురం తానిచ్చిన మాట ప్రకారం తుని పిచ్చుకను కార్ల షోరూంకి తీసుకెళ్లాడు. లూసీ పావురం ఒక మెరిసే నీలం రంగు కారుని చూపిస్తూ, తుని, ఈ కారు చూడు, లేటెస్ట్ మోడల్. మన ఆఫీస్కి వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. నీకు నచ్చిందా? తుని పిచ్చుక కారు ధర చూసి, అమ్మో లూసీ గారు, ఈ కారు బదులు మనం 10 ఆటోలు కొనుక్కోవచ్చు. దీనికి మైలేజ్ ఎంతొస్తుంది? సర్వీసింగ్ ఖర్చులెంత? అసలు మనకు కారు అవసరమా? ఆఫీస్కి నడిచి వెళ్దాం. ఆరోగ్యం ఆదా. తుని, పెళ్ళయింది. నువ్వింకా మారలేదు. నా భార్యవి. నా స్టేటస్ కూడా చూడాలి కదా. ఇక నుండి ఆదా మాటలు వద్దు. ఈ కారు మనం తీసుకుంటున్నాం, ఫైనల్. వాళ్ళ కొత్త కారు కొనుక్కున్నారు. ఆ తర్వాతి రోజే లూసీ తునిని తన ఆఫీస్కి తీసుకెళ్లి అక్కడొక మంచి ఉద్యోగంలో పెట్టించాడు. తుని పిచ్చుక ఏసీ గదిలో కూర్చొని ఫైల్స్ చూస్తూ హాయిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఒక 2 రోజులు గడిచాయి. ఆదివారం నాడు వాళ్ళ రిసెప్షన్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆఫీస్లో బాస్ గదిలో, గుడ్ మార్నింగ్ సార్. మేము కొత్తగా పెళ్లి చేసుకున్నామని మీకు తెలుసు కదా? అవును సార్, ఆదివారం మా రిసెప్షన్ పెట్టుకున్నాం. సోమవారం మంగళవారం సెలవు కావాలి సార్. బంధువులందరూ వస్తారు. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. బాస్ గంభీరమైన, వస్తా. రిసెప్షన్? ఈ ఆఫీస్లో చేరి 2 రోజులు కాలేదు, అప్పుడే సెలవులా? మనకు ఇయర్ ఎండింగ్ ఆడిట్ ఉంది, కుదరదు. ఒక్కరోజు కూడా లీవ్ లేదు. తుని పిచ్చుక ఏడుపు ముఖం పెట్టి, అయ్యో సార్, ప్లీజ్ సార్, జీవితంలో ఒక్కసారి చేసుకుని పెళ్లి రిసెప్షన్ సార్. మీరు రాకపోయినా పర్లేదు, కానీ ఒక్కరోజు లీవ్ ఇవ్వండి సార్, ప్లీజ్. బాస్ విసుగ్గా, సరే సరే, ఆ ఏడు పాపు. ఆదివారం రిసెప్షన్ కదా, సోమవారం ఒక్కరోజు లీవ్. మంగళవారం ఉదయం 9 గంటలకు మీరిద్దరూ టేబుల్ దగ్గర ఉండాలి, లేదంటే జీతంలో కోత పడుతుంది. వెళ్ళండి. తుని లూసీ సంతోషంగా బయటకొచ్చారు. ఆ రోజు రాత్రి ఇంట్లో, అమ్మయ్య, లీవ్ దొరికింది. లూసీ గారు, మనం రేపు మధ్యాహ్నం లంచ్ తర్వాత పర్మిషన్ తీసుకుని అందర్నీ రిసెప్షన్కి పిలిచి వద్దాం. గ్రేట్ ఐడియా తుని. మనం మన కొత్త కారులో వెళ్దాం. ఊరంతా మన కారు చూసి ఆశ్చర్యపోవాలి. తుని పిచ్చుక వెంటనే ముఖం మార్చి, కారు? కొత్త కారా? అప్పుడే బయటకు తీయద్దు. మన పక్షుల గ్రామం రోడ్లు మీకు తెలియదా? అన్నీ గుంతలే. కారు కింద తగిలితే స్క్రాచ్ పడుతుంది. పైగా ఎంత పెట్రోల్ వృధా. అస్సలొద్దు. అయ్యో తుని, పెట్రోల్ వృధా ఏంటి? మన రిసెప్షన్కి పిలవడానికి వెళ్తున్నాం. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. మన చిచ్చుకాకి ఉంది కదా, తనకి ఆటో ఉంది. మనం అందులో వెళ్దాం. ఫ్రెండ్ కదా, తక్కువకే వస్తుంది. పైగా పెట్రోల్ ఖర్చు కూడా మనకు లేదు. లూసీ పావురం నవ్వుతూ, తుని, నువ్వు నిజంగా మారవు. నీ పిసినరితనం నీ రక్తంలోనే ఉంది. సరే, నీ ఆనందమే నా ఆనందం. నేనే చిచ్చుకి ఫోన్ చేస్తాను. లూసీ చిచ్చుకి ఫోన్ చేశాడు. హలో చిచ్చు, బాగున్నావా? నేను లూసీని మాట్లాడుతున్నాను. రేపు మధ్యాహ్నం తుని వాళ్ళ ఊర్లో బంధువులను రిసెప్షన్కి పిలవాలి. మీ ఆటో కావాలి. చిచ్చుకాకి ఫోన్లో గొనుగుతూ, ఆటోనా? రేపా? అయ్యో లూసీ, రేపు నాకు అస్సలు తీరకలేదు. ఫుల్ హైర్లున్నాయి. పైగా ఇప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. మీరేమో పిలిచి చివర్లో ఫ్రెండ్ కదా, ఫ్రీగా రా అంటారు. నాకు తెలుసు. అయ్యో, అవేం లేవు. మీరేమనుకోవద్దు. తుని రిక్వెస్ట్. మీ ఆటోలోనే వెళ్దామని పట్టుబట్టింది. మీరే రావాలి. చిచ్చుకాకి కాస్త మెత్తబడి, తుని పట్టిందా? సరే సరేలే. ఆ పిసినారి పిచ్చుక నా ఆటో ఎంచుకుందంటే ఆశ్చర్యంగానే ఉంది. సరే వస్తాను, కానీ మీటర్ మాత్రం రన్నింగ్ లోనే ఉంటుంది. ముందే చెప్తున్నా. మరుసటి రోజు మధ్యాహ్నం తుని పిచ్చుక ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకుని బయటకొచ్చింది. చిచ్చుకాకి అప్పటికే ఆటోతో విసుగ్గా ముఖం పెట్టి ఎదురు చూస్తుంది. తుని వచ్చి వెనకాల కూర్చుంది. హలో అక్క, ఎలా ఉన్నావు? చిన్నుగాడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్తున్నాడా? చిచ్చుకాకి ఆటో స్టార్ట్ చేస్తూ, ముందు ఎక్కడికి పోవాలో చెప్పు. నాకు సాయంత్రం ఇంకో హైర్ ఉంది. అదేంటక్క అప్పుడే కోపంగా ఉన్నావు? సరే, ముందు చోటు చిలుక వాళ్ళ ఇంటికి పోని. చిచ్చుకాకి ఆటో నడుపుతుంది. తుని వెనక నుండి ఏదో ఒకటి మాట్లాడదామని ప్రయత్నిస్తుంది. కాని చిచ్చు అవును కావచ్చు తప్ప ఇంకేమీ అనడం లేదు. చోటు చిలుక ఇల్లొచ్చింది. అక్క, ఒక 5 నిమిషాలు లోపలికెళ్ళి కార్డిచ్చి రిసెప్షన్కి రమ్మని చెప్పి వచ్చేస్తాను. నువ్విక్కడే ఉండు. సరేలే, కానీ ఆటో ఇంజన్ ఆపను. మీటర్ రన్ అవుతూనే ఉంటుంది.
తుని పిచ్చుక నవ్వుతూ లోపలికెళ్ళింది. 5 నిమిషాలు కాస్త 10 నిమిషాలైంది. 10, 20 నిమిషాలైంది. అరగంట దాటింది. చిచ్చుకాకి విపరీతమైన కోపం వస్తుంది. చిచ్చుకాకి ఆటోలోనే కూర్చుని అరుస్తూ, ఈ పిచ్చకేంటి కార్డు ఇవ్వడానికి వెళ్ళిందా లేక ఆస్తులు పంచడానికి వెళ్ళిందా? ఎంతసేపా? నా పెట్రోల్ అంతా దండగా. ఆటో హారన్ గట్టిగా కొట్టింది. పాం పాం అంటూ తుని పిచ్చుక నెమ్మదిగా నోరు తుడుచుకుంటూ బయటకొచ్చింది. చిచ్చుకాకి కోపంతో ఊగిపోతూ, ఎయితోనే ఏంటదే 5 నిమిషాలని చెప్పి అరగంట సేపు లోపలేం చేస్తున్నావు? నా నెక్స్ట్ హైర్ పోతే ఎవరు దిక్కో? నాకు టైం అంటే టైమే. అయ్యో సారీ అక్క, సారీ. లోపల చోటు నన్ను ఆపేసింది. అది నా కోసం వేడివేడిగా అరిసెలు చేసి ఉంచింది. అవి తింటూ కబుర్లలో పడి టైం చూసుకోలేదు. నిజంగా సారీ. చిచ్చుకాకి ఆగ్రహం ఒక్కసారిగా ఆవిరైపోయి, అరసలా? వేడివా? పప్పు అరసలా? బెల్లం అరసలా? బెల్లం అరిసెలే అక్క. పాకం అద్భుతంగా కుదిరింది. నెయ్యి వాసన గుమగుమలాడిపోతుంది. అయ్యో నా కర్మ, ఎంత మంచి మాట ముందే చెప్పలేకపోయావా? నన్ను కూడా పిలవాల్సింది. నువ్వు మాత్రం లోపల అరిసెలు తింటూ కూర్చుంటే నేనిక్కడ ఎండలో మాడిపోవాలా? ఇది చాలా అన్యాయం. తుని పిచ్చుక నవ్వుతూ, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, అందుకే పిలవలేదు. కోపంగా ఉన్నావని బయటే ఉంచాను. కోపం ఎవరికి లేదో, తిండి ముందు అన్ని బలాదూరే. సరే సరే, ఇక నుంచి నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా నేను కూడా నీ వెనకాలే వస్తాను. నువ్వు కార్డు ఇవ్వు, నేను వాళ్ళు పెట్టింది తింటాను. డీల్. తుని పిచ్చుక పగలబడి నవ్వుతూ, సరేనక్క, డీల్. నెక్స్ట్ కుహుపాతు ఇంటికి వెళ్దాం పద. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణం చాలా సరదాగా సాగింది. కుహుపాతు ఇంట్లో వాళ్లకు వేడివేడి పునుగులు దొరికాయి. ఇంకో ఇంట్లో కొబ్బరి లడ్డూలు. అలా ప్రతి ఇంట్లోకి తునితో పాటు చిచ్చు కూడా వెళ్లి, ఆహా పెళ్లి కూతురొచ్చింది అంటూ అందరికంటే ముందు తనే ప్లేట్ అందుకుంది. చివరిగా వాళ్ళు మహీగ్రద్ద ఇంటికి వెళ్ళి మహీగ్రద్ద వారిని చూసి ఎంతో సంతోషించింది. మహిగారు, మీ వల్లే నా జీవితం ఇలా మారింది. మీరు చూసిన సంబంధం చాలా మంచిది. లూసీ గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. మీరు ఆదివారం తప్పకుండా మా రిసెప్షన్ కి రావాలి. మీరే మాకు పెద్ద దిక్కు. చూసావా తుని, నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఒక పిసినరు పిచ్చుకలా ఉండేదానివి. ఇప్పుడు చూడు, పెళ్లి కలతో ఎంత ప్రశాంతంగా వెలిగిపోతున్నావో. లూసీ చాలా మంచివాడు. ఇద్దరు హాయిగా ఉండండి. నేను తప్పకుండా వస్తాను. చిచ్చుకాకి, మేం వస్తాం మహిగారు. రిసెప్షన్ రోజు వచ్చింది. ఆదివారం సాయంత్రం ఫంక్షన్ హాల్ మెరిసిపోతుంది. లూసీ పావురం, తుని పిచ్చుక ఖరీదైన దుస్తుల్లో నగలు అవి పెట్టుకుని స్టేజ్ మీద నిలబడి ఉన్నారు. తుని పిచ్చుక ఆ రోజు తన పిసినారితనాన్ని పూర్తిగా మర్చిపోయింది. అందర్నీ నవ్వుతూ పలకరిస్తోంది. హుందాగా ప్రవర్తిస్తోంది. భోజనాల సమయం అయింది. అరిటాకుల్లో రకరకాల వంటకాలు వడ్డించారు. తుని పిచ్చుక స్వయంగా పర్యవేక్షిస్తోంది. తుని పిచ్చుక వడ్డించే వాళ్లతో, అందరికీ బాగా వడ్డించండి, ఏదీ తక్కువ కాకూడదు. బన్ను, ఇంకో చికెన్ పీస్ వేసుకో. చోటుకు స్వీట్ పెట్టండి. ఆమె చిచ్చుకాకి టేబుల్ దగ్గరకు వచ్చింది. చిచ్చుకాకి అప్పటికే ఆకు నిండా అన్ని ఐటమ్స్ వేయించుకుని యుద్ధానికి సిద్ధమైన సేవకురాలిలా ఉంది. తుని పిచ్చుక ఒక చిన్న గర్వంతో కూడిన చిరునవ్వుతో, ఏంటక్కా, అన్నీ సరిగ్గా ఉన్నాయా? ఇప్పుడు ఆకు ఫుల్గా నిండింది కదా, ఇంకా ఏమైనా కావాలా? ఇంకో 2 గులాబ్ జామ్ వేయించినా? చిచ్చుకాకి మాటలు రాక నోరు నిండా తిండితో, చాలుతూనే, కడుపు నిండిపోయిందే, చాలా బాగున్నాయి. తుని మాటల్లోని ఆ చిన్న పొగరు ఆమెకు అర్థమైంది. అందరూ భోజనాలు చేసి తుని లూసీలను ఆశీర్వదించి వెళ్లారు. రిసెప్షన్ చాలా గ్రాండ్గా ముగిసింది. కాని అందరూ వెళ్లిపోయాక చిచ్చుకాకి పక్కనే ఉన్న కుహుబాతుతో గొనుగడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి కుహు చెవిలో, చూసావా కుహు, ఈ తుని పిచ్చుక ఆర్భాటం. మొన్నేమో నా ఆటోలో రావడానికి పెట్రోల్ ఖర్చు అవుతుందని నాతో బేరాలాడింది. అరసెల కోసం నా దగ్గర దొంగచాటుగా తిన్నది. ఆ రోజు పిసనారిగా ప్రవర్తించింది. అవునక్క, కానీ ఈ రోజు బాగా ఖర్చు పెట్టింది కదా. అదే కదా నేను చెప్పేది. ఈ రోజు ఖర్చు పెట్టింది ఆమె కాదు, ఆమె మొగుడు లూసీ పావురం. నా ఫ్రెండ్ డబ్బులు కదా, అందుకే అంత పొగరు చూపిస్తోంది. ఆకలి నిండిద్దా, ఇంకేం కావాలి అంటూ నా మీద సెటార్లు వేస్తోంది. డబ్బుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం అంటే ఇదే. డబ్బు మనిషిని ఎంతలా మార్చేస్తుందో చూడు. దురదృష్టవశాత్తు ఈ మాటలు పక్కనే ఉన్న గదిలో ఉన్న తుని పిచ్చుక చెవిలో పడ్డాయి. ఆమె సంతోషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే లోపలికొచ్చిన లూసీ పావురం తుని బాధగా ఉండడం చూశాడు. ఏమైంది తుని, ఎందుకు బాధపడుతున్నావు? రిసెప్షన్ ఎంత బాగా జరిగిందో చూసావా? తుని పిచ్చుక ఏడుస్తూ, చూసారా లూసీ గారు, మీ ఫ్రెండ్ చిచ్చుకాకి ఎలా మాట్లాడుతుందో?
మొన్న నా దగ్గర డబ్బులు లేక ఆదా చెయ్యాలనే ఉద్దేశంతో పిసినారిగా ప్రవర్తించాను. కానీ ఈరోజు మన రిసెప్షన్ అని అందరూ నా వాళ్ళే అని కడుపు నిండా అన్నం పెట్టాలని అనుకున్నాను. అందరి ఆకులో నిండా ఫుడ్ పెట్టి ఇంకేమైనా కావాలా అని ప్రేమగా అడిగితే నేను పొగరుగా ప్రవర్తిస్తున్నానని అంటుంది. లూసీ పావురం తుని భుజంపై చెయ్యి వేసి దగ్గరకు తీసుకుని, తుని, నువ్వెవరో అన్న మాటలు పట్టించుకోవద్దు. చిచ్చుకాకి లాంటి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనం పిసనారిగా ఉంటే చీప్ అంటారు. మనం ఖర్చు పెడితే పొగరు అంటారు. వాళ్ళకు నచ్చినట్టు చేస్తే ఒకలా మాట్లాడతారు, నచ్చకపోతే ఇంకొకలా మాట్లాడతారు. వాళ్ళ కోసం మనం మారాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు పొగరుగా అడగలేదని ఆనందంగా అడిగావని నాకు తెలుసు. అదే నాకు చాలు. పద, ఇంటికి వెళ్దాం. తుని పిచ్చుక లూసీ మాటలకు కొంచెం కుదుట పడింది. భర్త ఇచ్చిన ధైర్యంతో కన్నీళ్లు తుడుచుకుంది. అలా తుని పిచ్చుక తన కొత్త జీవితంలో ఆనందంతో పాటు కొందరి విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. లూసీ పావురం ఆమెకు అండగా నిలబడ్డాడు. కాని చిచ్చుకాకి అన్న మాటలు తుని పిచ్చుక మనసులో అలాగే ఉండిపోయాయా? తుని తన పిసినారితనాన్ని పూర్తిగా వదిలేస్తుందా? లూసీ తునిల మధ్య ఇంకా ఎలాంటి విషయాలు జరిగాయో తెలియాలి అంటే పార్ట్ 3 కావాలని కామెంట్ చేయండి. చలిలో పొద్దు పొద్దున్నే వంటలు. పక్షుల గ్రామంలో వానాకాలం నెమ్మదిగా ముగిసింది. దీపావళి పండుగ వెలుగులు ముగిసాయో లేదో చలిగాలి మెల్లగా ఊరి పొలిమేరల్లోకి అడుగుపెట్టింది. మొదట్లో ఆ చలి హాయిగా అనిపించినా రోజులు గడిచే కొద్దీ దాని ప్రతాపం పెరగసాగింది. పొద్దున్నే లేవాలంటే బద్ధకంగా, వెచ్చటి దుప్పటిని వదిలి రావాలంటే ప్రాణం పోయినట్లుగా అనిపించడం మొదలైంది. అలాంటి ఒక చల్లటి రాత్రి సమయం తెల్లవారుజామున 4 గంటలవుతుంది. పక్షుల గ్రామం మొత్తం గాఢ నిద్రలో ఉంది. తుని పిచ్చుక ఇంట్లో కిటికీ సందులో నుండి చల్లని గాలి సన్నగా ఏలవేస్తూ లోపలికొస్తుంది. వెచ్చగా ముడుచుకుని పడుకున్న తుని పిచ్చుకకు ఒక్కసారిగా చలికి మెలకు వచ్చింది. తుని పిచ్చుక తనలో తాను, అబ్బబ్బబ్బా, ఎంత చలి పెడుతుంది, గొంతు కూడా ఎండిపోయినట్లుంది. వేడిగా కాస్త టీ తాగితే ప్రాణం లేచొస్తుంది. కాని ఇప్పుడు లేచి పొయ్యి వెలిగించే అంత ఓపిక ఎక్కడిది? ఆమె ఎంత ప్రయత్నించినా మళ్లీ నిద్ర పట్టలేదు. ఆ వేడి టీ కోరిక ఆమెను నిద్రపోనివ్వలేదు. ఛీ, ఈ చలి నన్ను గెలవలేదు. ఇప్పుడే లేచి వేడివేడి టీ తాగి ఈ చలిని తరిమి కొడతాను అని ఒక్కటే పట్టుదలతో మంచం దిగింది. పక్కనే కూతురు బుజ్జి పిచ్చుక దుప్పటి మొత్తం తల వరకు కప్పుకుని చిన్న ముద్దలా పడుకొనుంది. ఆమెను చూసి తుని ముసిముసిగా నవ్వుకుంది. నెత్తికొక టోపీ పెట్టుకుని నెమ్మదిగా తలుపు తీసుకుని బయటకొచ్చింది. బయట వాతావరణాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. గ్రామం మొత్తం తెల్లటి పొగమంచుతో దుప్పటి కప్పుకున్నట్లుంది. ఎదురుగా ఉన్న చెట్లు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. అమ్మో, ఇదేంటి, మంచు కురుస్తుందా? ఎంత అందంగా ఉందో! అచ్చం మన కథల్లో చదువుకునే మంచు కొండల్లా ఉంది మన ఊరు అని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ పొయ్యి వెలిగించే పనిలో పడింది. కాని ఆ అందాన్ని చూసే హడావడిలో తానొచ్చిన తలుపును వెయ్యడం మర్చిపోయింది. తెరచి ఉన్న తలుపుల నుండి చల్లటి గాలి, మంచు తుంపరులు నేరుగా ఇంట్లోకి దూరాయి. లోపల వెచ్చగా పడుకున్న బుజ్జి పిచ్చుకకు ఒక్కసారిగా చలి పెరిగింది. బుజ్జి పిచ్చుక నిద్రలో గొనుకుతూ, అమ్మా చలి, ఫ్యాన్ ఎవరేశారు అని అనుకుంటూ దుప్పటిని ఇంకా గట్టిగా లాక్కుంది. కాని చలి ఆగలేదు. ఆమెకు చిరాకుగా అనిపించింది. కళ్ళు తెరిచింది. ఎదురుగా తలుపు బార్లా తెరచుంది. బయట తెల్లగా ఏదో పొగలా ఉంది. బుజ్జి పిచ్చుక కోపంగా, అమ్మా, ఈ అమ్మతో ఇదే తంట, తలుపు తీసిపెట్టి ఎక్కడికెళ్ళింది? ఆమె కూడా తన చిన్న టోపీని నెత్తిని పెట్టుకుని గట్టిగా అరుస్తూ బయటకొచ్చింది. అమ్మా, ఏంటి ఇది? ఆ తలుపు వేయకుండా బయట ఏం చేస్తున్నావు? నీ వల్ల నా నిద్రంతా పాడైపోయింది. నాకెంత చలి పెడుతుందో తెలుసా అని కోపంగా కాళ్ళు నేలకేసి కుట్టింది. తుని పిచ్చుక కూతురి అరుపుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. తుని పిచ్చుక నవ్వుతూ, అయ్యయ్యో సారీ తల్లి, ఈ మంచును చూస్తూ మై మర్చిపోయి తలుపు వేయడం మర్చిపోయాను. నా బంగారు కదూ, కోపం తెచ్చుకోకు. కోపం కాదే చలి, నా ముక్కు ఎర్రగా అయిపోయింది చూడు. ఈ పొద్దున్నే నీకు బయట ఏం పని? నాకు వేడిగా టీ తాగాలనిపించింది బుజ్జి, అందుకే లేచాను. కాని ఒక్కసారి ఇటు చూడు, మన ఊరు ఎంత అందంగా ఉందో.
సూర్యుడు కూడా ఈ చలికి బద్దకించి ఇంకా నిద్ర లేచినట్లు లేరు. బుజ్జి కూడా చుట్టూ చూసింది. నిజంగానే ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. ఇళ్ల పైకప్పులన్నీ తెల్లగా మెరుస్తున్నాయి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ నిలబడ్డారు. సమయం 5 గంటలు కావస్తోంది. సరే సరే, ముచ్చట్లాపు. ఇంట్లోకి వెళ్లి ఒక గిన్నె తీసుకుని లూసీ అత్త ఇంటికి పరిగెత్తు. పాలు తీసుకురా. నేను పొయ్యి మీద నీళ్లు పెడతాను. వేడి వేడి టీ తాగుదాం. బుజ్జి పిచ్చుక బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ, అమ్మా ప్లీజ్, ఇంకొంచెం సేపు ఆగి వెళ్తాను. ఇంకా చీకటిగానే ఉంది. నాకు భయమేస్తుంది. భయమా? నీకే? ఈ వీధి చివరే కదా. నేను పొయ్యి వెలిగిస్తున్నాను. నువ్వు వచ్చేసరికి నీళ్లు మరుగుతూ ఉంటాయి. చెప్పాను కదా, వెళ్ళు అని గట్టిగా చెప్పి లోపలికి పంపింది. ఈ అమ్మతో ఇదే కోల. నా నిద్ర పాడు చేసి నన్నే పనికి పురమాయిస్తోంది అని గొనుక్కుంటూ గిన్నె తీసుకుని బయలుదేరింది. ఇదే సమయంలో గ్రామంలోని మిగతా ఇళ్లల్లో కూడా ఇదే పరిస్థితి. చిచ్చుకాకి ఇంట్లో అయితే చిచ్చుకాకి దుప్పటి లాగేస్తూ, ఒరే చిన్నగా లేవరా, సమయం 5 దాటిందే, పాలు తీసుకుని రావాలి, లే. చిన్నుకాకి నిద్రమత్తులో, అమ్మో ప్లీజ్, ఇంకో 5 నిమిషాలు, బయట చాలా చలిగా ఉంది. 5 నిమిషాలా? నేను లెక్క పెట్టే లోపు లేవకపోతే నీ మీద చన్నీళ్లు పోస్తాను. లేచి పాలు తీసుకురాబోరా. వేడి వేడి టీ తాగితే గాని ఈ చలి వదలదు. చోటు చిలుక ఇంట్లో కూడా చోటు చిలుక ప్రేమగా నిమురుతూ, బన్ను, నా బంగారు కొండ కదా, లే నాన్నా, పాలు తీసుకురావాలి. చూడు, అమ్మ నీకోసం వేడి నీళ్లు కూడా పెట్టింది. అమ్మా, నాకు నిద్ర వస్తోందే, నువ్వు వెళ్ళొచ్చు కదా. అయ్యో, నేను పిండి రుబ్బాలి కదా నాన్న. నువ్వు పాలు తేకపోతే ఈ రోజు టిఫిన్ ఉండదు, టీ కూడా ఉండదు. అప్పుడు మనం చలికి కచకచా వణికిపోవాల్సింది. వెళ్ళు నా బంగారం అని బ్రతిమలాడి పంపింది. లూసీ పౌరం ఇంటి దగ్గర అప్పటికే ఒక చిన్న సందడి నెలకొని ఉంది. చలికాలం కావడంతో అందరూ వేడివేడి టీ, కాఫీల కోసం పాలు ఎక్కువగా కొంటున్నారు. లూసీ తన ఇంటి ముందు ఒక చిన్న టేబుల్ వేసి దానిమీద పెద్ద పాల డబ్బా పెట్టుకుని అందరికీ పాలు పోసి ఇస్తూ ఉంది. బుజ్జి పిచ్చుక అక్కడికి చేరేసరికి అప్పటికే అక్కడ ఒక చిన్న వరుస ఉంది. ఆ వరుసలో తన స్నేహితులైన చిన్ను, బన్నులను చూసి ఆశ్చర్యపోయింది. అరే, చిన్ను, బన్ను, మీరు కూడా వచ్చారా? మీ అమ్మలు కూడా మిమ్మల్ని నిద్ర లేపేశారా? చిన్నుకాకి ముఖం చిటపటలాడిస్తూ, అడగక బుజ్జి, మా అమ్మ ఒక హిట్లర్. పొద్దున్నే నా మీద చన్నీళ్లు పోస్తానని బెదిరించి పంపింది. నాకైతే ఈ చలిలో ముక్కు కూడా గడ్డకట్టుకుపోయినట్లుంది. బన్ను చిలుక ఆవలిస్తూ, మా అమ్మ నన్ను బంగారం అని లేపింది, కానీ పని మాత్రం గట్టిగానే చెప్పింది. ఈ చలిలో మనల్ని బయటికి పంపడానికి వాళ్ళకు మనసు ఎలా వస్తుందో ఏంటో. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, మా అమ్మ కూడా అంతే. తానేమో తలుపు తీసి పెట్టి మంచుని చూస్తూ కూర్చుంది. ఆ చలికి నేను లేస్తే వెళ్ళి పాలు తీసుకుంటా అని నాకే ఆర్డర్ వేసింది. ఈ తల్లులందరూ ఇంతే. ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వాళ్ళు తమ తల్లుల గురించి, ఈ చలి గురించి, స్కూల్ గురించి కబుర్లలో పడ్డారు. వరుసలో ఉన్న వాళ్ళందరికీ పాలు పోయడం పూర్తయ్యాక లూసీ పౌరం ఈ ముగ్గురి వైపు చూసి, వాళ్ళు అప్పటికే కబుర్లలో మునిగిపోయున్నారు. లూసీ పౌరం గట్టిగా, ఏయ్ పిల్లలు, ఇక్కడికి కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా? పాలు తీసుకుపోవడానికని వచ్చారా? మీ వెనక ఇంకెవరూ లేరని చూసి ఇక్కడే కూర్చుంటారా ఏంటి? గిన్నెలిటివ్వండి. ముగ్గురు ఉలిక్కిపడి, సారీ ఆంటీ అంటూ గబగబ తమ గిన్నెలందించారు. లూసీ పౌరం పాలు పూస్తూ నవ్వుతూ, మీ అమ్మలు పొద్దు పొద్దున్నే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్లున్నారే, మీ మొఖాలు చూస్తూనే అర్థమవుతుంది. అవునంటే ఈ చలిలో లేవాలంటేనే బద్ధకంగా ఉంది. సరేలే, పాలు తీసుకెళ్ళండి. మీ అమ్మలు టీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా వెళ్ళండి, మంచుకు దారి జారుతోంది అని చెప్పి పంపించింది. పిల్లలు ముగ్గురు తమ ఇళ్లకు బయలుదేరారు. తుని పిచ్చుక ఇంటి దగ్గర అప్పటికి పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి. తుని బుజ్జి కోసం ఎదురు చూస్తోంది. ఇదిగో అమ్మ పాలు. అమ్మయ్య, తెచ్చావా? సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చేసి బడికి సిద్ధమవ్వు. నేను ఈలోగా టీ పెట్టి టిఫిన్ సిద్ధం చేస్తాను. బుజ్జి పిచ్చుక షాక్ అయినట్లు చూస్తూ, స్నానమా? ఈ చలిలోనా? అమ్మ, నీకేమైనా మర్చిపోయిందా? నేను చెయ్యను, పో.
ఏంటి చేయవా? బాత్రూంలో వేడి నీళ్లు పెట్టాను. రోజు స్నానం చేస్తేనే ఒంటికి మంచిది. చలి అని బద్దకిస్తే రోగాలొస్తాయి. మర్యాదగా వెళ్ళి స్నానం చేసిరా, లేకపోతే ఈరోజు టిఫిన్ టీ 2 కట్ చేస్తాను. బుజ్జి పిచ్చుకకు వేరే దారి లేక ఈ అమ్మ నన్ను హింసించడంలో నెంబర్ 1 అని గొనుక్కుంటూ బాత్రూంలోకి దూరింది. అలా కొద్దిసేపటికే బుజ్జి టోపీ పెట్టుకుని వచ్చింది. ఆ వేడి నీళ్ల స్నానానికి తాను కూడా హుషారుగా తయారైంది. అలా ఉండాలి. ఇదిగో నీకోసం వేడివేడిగా దోశలు, అల్లం చట్నీ. వావ్ అమ్మ, ఈ చలిలో వేడి దోశలు అద్భుతం అంటూ ఆపగా తినడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వేడివేడి అల్లం టీ తాగారు. చూసావా, వేడి నీళ్ల స్నానం, వేడి టిఫిన్, వేడి టీ. ఇప్పుడు చలేమైనా అనిపిస్తుందా? బుజ్జి పిచ్చుక సంతోషంగా లేదమ్మా, ఇప్పుడు భలే వెచ్చగా హుషారుగా ఉంది. సరే, నేను స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరింది. గ్రామం మొత్తం మంచుతో కప్పబడి ఉంది. సూర్యుణ్ణి చూసి చాలా రోజులైనట్లుగా ఉంది. స్కూల్కి వెళ్లే పిల్లలు, పనులకు వెళ్లే పెద్దలు అందరూ టోపీలతో వింతగా కనిపిస్తున్నారు. టిఫిన్ల కార్యక్రమం పూర్తయ్యాక తల్లులందరూ ఒకచోట చేరారు. తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, మహీగ్రద్ద, కుహుబాతు. అమ్మ బాబోయ్, ఈ చలి రోజు రోజుకు పెరిగిపోతుందే గాని తగ్గడం లేదు. నా చేతులు గడ్డకట్టుకుపోతున్నాయి. నిజమే చోట, పొద్దున్నే లేచే పొయ్యి వెలిగించడం ఒక పెద్ద యుద్ధంలా ఉంది. కానీ వేడి వేడి టీ తాగకపోతే ఆ రోజు గడవదు మరి. అవును, నేను అందుకే పొద్దున్నే లేవగానే వేడి నీళ్లు తాగుతున్నాను. గొంతుకు హాయిగా ఉంది. నేనైతే పిల్లలకు వేడివేడి జావ కాచి ఇస్తున్నాను. ఈ చలికి అదే మంచిది. అప్పుడందరూ లూసీ పావురం వైపు తిరిగారు. లూసీ, అసలు విషయం నీతోనే ఉంది. ఈ చలి వల్ల టీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇప్పటి నుండి మా అందరికి రోజు 1/2 లీటర్ పాలు అదనంగా కావాలి. అవునులేసే, మా ఇంట్లో అయితే పొద్దున, సాయంత్రం, రాత్రి కూడా టీ తాగుతున్నారు. నువ్వు పాలు సరిపడా లేకపోతే మా పని అంతే ఇంకా. లూసీ పావురం నవ్వుతూ, నాకు తెలుసులే, అందుకే నేను కూడా ఎక్కువ పాలే తెస్తున్నాను. ఈ చలికాలంలో నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. మీరందరూ టీలు తాగుతూ ఉంటే నా ఇల్లు హాయిగా గడిచిపోతుంది. అందరూ నవ్వుకున్నారు. అలా వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ చలిని ఆస్వాదిస్తున్నారు. ఆ రోజు రాత్రి వాతావరణం మరింత చల్లబడింది. ఇంట్లో వంట చేయడం కంటే బయట పొయ్యి వెలిగించి ఆ వేడి దగ్గర కూర్చొని వంట చేయడానికే అందరూ ఇష్టపడ్డారు. చిచ్చుకాకి చిన్నుతో, ఒరే చిన్నగా, ఆ కింద పడిన పొలలో ఇటందివరా, రొట్టెలు కాలుద్దాం. ఇక తుని పిచ్చుక బుజ్జితో, బుజ్జి, ఆ కూర గిన్నె జాగ్రత్తగా పట్టుకో, పొయ్యి దగ్గర పెట్టు, వేడిగా ఉంటుంది. అందరూ తమ తమ వంటలు ముగించుకొని అక్కడే ఆ చలిలోనే నక్షత్రాల కింద కూర్చొని భోజనాలు చేశారు. అమ్మ, ఇంట్లో కూర్చొని తినడం కంటే ఇలా మంట దగ్గర చలిలో తినడం భలే సరదాగా ఉంది. నిజమేరా, చలికాలంలో ఉండే ఆనందమే ఇది. భోజనాలయ్యాక కూడా ఎవరూ ఇళ్లల్లోకి వెళ్లలేదు. కబుర్లు, కథలు చెప్పుకుంటూ చలిని ఆస్వాదిస్తూ ఆ రాత్రిని హాయిగా గడిపేశారు.